మొహమ్మద్ సల్లాహం గారు మొదట్లో గొర్రెలను మేపేవారు. ఆ తర్వాత ఆయన తన పినతండ్రితో ఇంకా తన బంధువులతో కలిసి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. 20 ఏళ్ళు యవ్వన వయసులోనే ఆయన నిజాయితీపరుడైన వ్యాపారి అనే పేరు కూడా పొందారు. పూర్తి మానవజాతికి మార్గదర్శకుడు కాబోయేవారైనందువల్ల ఆయన మొదటి నుండే మంచితనం, నిజాయితీ కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. ప్రవక్తగా ఎన్నుకోబడక ముందు నుండే ఆయన మక్కావాసులు ఆయన్ని సాదిక్ అని, అమీన్ అని పిలిచేవారు. అంటే సాదిక్ అంటే సత్యసంధుడు అని, అమీన్ అంటే నిజాయితీపరుడు అని వాళ్ళు ఆయన్ని పిలిచేవారు. వ్యాపార వర్గాలు ఆయన నిజాయితీని ఎంతోగానో మెచ్చుకునేవారన్నమాట. అయితే ప్రవక్త సల్లల్లాహు గారు కేవలం నిజాయితీ మాత్రమే కాక ఆయనకి ఎన్నో మంచి లక్షణాలు కూడా ఉండేవి. వ్యాపార లావాదేవీలతో ఆయన మృదువుగా ఉండడం, ఎవరితోనూ గొడవ పడకపోవడం చాలా అసాధారణమైన లక్షణం అన్నమాట. దీనికి ప్రవక్త సల్లల్లాహు గారు ఒక ప్రతీక. అబ్దుల్లా ఇబ్నే సయీద్ మొహమ్మద్ సల్లాహంను మదీనాలో కలిసినప్పుడు ఆయనను ఇలా అడుగుతున్నారు, నేను మీకు తెలుసా అని అడిగారు. అబ్దుల్లా గారు ఇలా జవాబిచ్చారు, ఖచ్చితంగా, మీరు వ్యాపారంలో నాతో పాటు ఉన్నారు కదా, మీరు ఎవరి సొమ్మును ఎగ్గొట్టేవారు కాదు, ఎవరితోనూ గొడవ పడేవారు కాదు కదా అని. ఇంకా ఆయన గురించి ఇస్లాంకు పూర్వం నాతో వ్యాపారం చేసిన వారిలో ఈయన ఒకరు అని ఆయన చెప్తున్నారు. ఆయన అందరిలోనూ ఉన్నతుడు, చాలా కలుపుగోలు స్వభావం గలవారు కూడా అని చెప్తున్నారు. ఆయన వ్యాపారంలో ఎన్నడూ గొడవలు కూడా పడలేదు అని ఆయన చెప్తున్నారు. మక్కా రోజుల్లో మొహమ్మద్ సల్లాహం గారి జీవితాన్ని చూస్తే ఆయన తన వ్యవహారాల్లో చాలా సూటిగా ఉండేవారు. ఆయన తన మాటపై నిలబడేవారు. ఎవరికైనా వాగ్దానం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెరవేర్చకుండా ఉండేవారు కాదు. ఇంకా మక్కావాసులు ఆయన్ని చాలా గొప్పగా భావించేవారు ప్రవక్త సల్లల్లాహు వారిని, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరింపచేయాలని ఆశిస్తారు. దానికోసం వారు నిజాయితీపరుల కోసం, కష్టపడి పనిచేసే వారి కోసం వెతుకుతారు. అన్ని కాలాల్లో అన్ని సమాజాల్లోనూ సౌశీల్యవంతులను సాటి ప్రజలు గౌరవించడం సాధారణ విషయమే. అయితే ఖదీజా రజల్లాహు గారు కూడా తన వ్యాపారాభివృద్ధి కోసం ఇలాంటి నమ్మకస్తుడైన వారి కోసమే వెతుకుతున్నారు. మొహమ్మద్ సల్లాహం గారి గురించి తెలుసుకున్న వెంటనే ఆమె ఆయనతో కలిసి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. చరిత్రకారుల కథనం ప్రకారం హజరత్ ఖదీజా రజల్లాహు గారికి తన తండ్రి ద్వారా, ఇతర కుటుంబ సభ్యుల ద్వారా వారసత్వంలో చాలా ధనం అనేది ఆవిడికి లభించింది. ఆవిడ ఆ ధనాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టారు. ఆ కాలంలో యమన్, సిరియా 2 ప్రముఖ వర్తక కేంద్రాలు అన్నమాట. సిరియాలో వేసవి కాలం చాలా బాగుండేది, ఆహ్లాదకరంగా ఉండేది. అందువల్ల వేసవిలో అరేబియా నలుమూలల నుండి ప్రజలు బస్రా నగరానికి వచ్చి అక్కడ వర్తకం చేసేవారు, అంటే వ్యాపారం చేసేవారంట. బస్రా డమాస్కస్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. అమ్మాన్, జెరూసలాం నగరానికి దీనికి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. చక్కని వాతావరణం కావడం వల్ల ఖురేష్ ప్రజలు అక్కడకు బస్రాకు వెళ్ళి తమ ప్రాంతంలోని వస్తువులన్నీ అక్కడ అమ్మి, అక్కడ వస్తువులను కొని తమ ప్రాంతంలోకి వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకునేవారనమాట. ఇరువైపుల నుండి వాళ్ళు లాభం పొందేవారు. సిరియాలో చలి తీవ్రంగా ఉండేది. దానివల్ల చలికాలంలో మక్కాలో ప్రజలు యమన్ వెళ్ళి వ్యాపారం చేసేవారు. యమన్లో చలికాలం చాలా బాగుండేదన్నమాట, చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దివ్యఖురాన్లో దీని గురించి ఇలా ప్రస్తావిస్తున్నాడు అల్లాహ్ తఆలా. చూడండి, ఖురేష్ ప్రజలు ఎలా అలవాటు పడ్డారో, చలికాలంలోనూ ఎండాకాలంలోనూ ప్రయాణాలకు ఎలా అలవాటు పడ్డారో అని సూర్య ఖురేష్లో అల్లాహ్ తఆలా 106 సూరా 1-2 ఆయతుల్లో అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఇంకా అరబ్బుల ముఖ్య వృత్తిలో వ్యాపారం ఒకటి ప్రముఖమైనదన్నమాట. వాళ్ళు ఎక్కువగా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. ధనవంతులు ముదారాబా పద్ధతిలో తమ ధనాన్ని వ్యాపారం చేయడానికి ఇతరులకు ఇచ్చేవారనమాట. అంటే ముదారాబా అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే వ్యాపార ఒప్పందాన్ని వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఇద్దరు, అంటే ఒక వ్యక్తి ధనమున్న వ్యక్తి, ఒక వ్యక్తి శ్రమ చేసే వ్యక్తి. ఈ ధనమున్న వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను శ్రమించడానికి ఇతనికి డబ్బు ఇస్తున్నాను, నువ్వు శ్రమించిన తర్వాత ఇద్దరు కలిసి దీని యొక్క లాభాన్ని పంచుకుందామని వాళ్ళు డబ్బు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ దీంట్లో లాభం కనుక వస్తే చెరిసగం తీసుకుంటారు. ఒకవేళ నష్టం వచ్చిందంటే ఏదైతే ధనం ఇచ్చాడో అతనికి నష్టం జరుగుతుంది ధనం ద్వారా, తీసుకున్న వ్యక్తికి శ్రమ ద్వారా నష్టం కలుగుతుంది. దీనికి ఇద్దరు రాజీ అయి ఒప్పందం చేసుకుని ఇలా చేయడం వాళ్ళు మొదలు పెడతారనమాట.
ఈ పద్ధతిలో ధనాన్ని వ్యాపారం చేయడానికి వాళ్ళు ఇతరులకు దీంట్లో వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం జరిగేదనమాట. వారు ఆ ధనంతో వ్యాపారం చేసేవారు. ఇద్దరి మధ్య పెట్టుబడిదారులు మరియు వారితో డబ్బు వ్యాపారంలో చేసిన వారి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం లాభాలను కూడా పంచుకునేవాళ్ళు. స్త్రీలు ఈ వర్తకంలో ఎక్కువగా పాల్గొనేవారు. ఎందుకంటే వీళ్ళు స్త్రీ కాబట్టి వీళ్ళు బయటకు వెళ్ళి శ్రమ చేయలేరు, కాబట్టి శ్రమ చేసే వాళ్ళని వీళ్ళు ధనం ఇచ్చి శ్రమ చేయించుకునేవారు అనమాట. చరిత్రకారుల ప్రకారం ఖదీజా రజల్లాహు గారి వ్యాపారం చాలా మొత్తంలో ఉండేదన్నమాట, చాలా పెద్ద మొత్తంలో ఉండేది. స్త్రీ కావడం చేత ఆమె వర్తకుల బిడారాలతో వెళ్లకుండా తన వస్తువులను ఇతరులకు ఇచ్చి వారి చేత ఈ పద్ధతిలో వ్యాపారం చేయించేవారనమాట. అల్లా ఆమె వర్తకంలో చాలా విజయాన్ని, చాలా లాభాన్ని కూడా ప్రసాదించాడు. చాలా తెలివైన వారు వ్యాపారవేత్త కావడంతో ఆమె తన వస్తువులను వ్యాపారం కోసం ఇవ్వడం కోసం తన తరపున వ్యాపారం చేయడానికి దూర ప్రాంతాల నుంచి కూడా చాలా జనం వచ్చి ఇక్కడ నుంచి వర్తకాన్ని తీసుకెళ్ళేవారు. నిజాయితీ పరులు కావడం చేత ఈవిడ ఇంకా నిజాయితీ పరులు ఎవరైనా ఉన్నారా అని కూడా ఈవిడ అన్వేషిస్తూ ఉండేవారనమాట. అయితే ఈవిడ యొక్క వ్యాపార రంగం ఈ విధంగా ఉండేదని దీని ద్వారా మనకి అర్థమవుతుంది. ఖదీజా రజల్లాహు గారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసి తన సరుకులు సిరియాకు తీసుకువెళ్ళమని వ్యాపారం చేయమని అడుగుతారు. దానికి ప్రతిఫలంగా ఇతరులకు ఇచ్చే దానికంటే కూడా మీకు దానికి రెట్టింపు లాభాన్ని ఇస్తాను అని కూడా చెప్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ వ్యాపార ప్రతిపాదన ఒప్పుకుంటారు. ఒప్పుకొని దీని గురించి ఆయన బాబాయ్ అయిన అబూ తాలిబ్ గారితో కూడా సంప్రదిస్తారు. ఆయన ఈ విషయం విని చాలా సంతోషిస్తారు. సంతోషించి ఇంకా కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఏం చెప్తున్నారంటే, హజరత్ అబూ తాలిబ్ గారు ఒక విషయంలో చొరవ తీసుకుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఇలా అంటారు: మక్కా వ్యాపార బిడారులు నిమిత్తం సిరియా వెళ్తున్నారు కదా వ్యాపారం కోసం, వాళ్ళు ఖదీజా రజల్లాహు గారు తన సరుకుల్ని ఇచ్చి పంపిస్తున్నారు కదా కొంతమందిని, ఒకవేళ మీరు ఆమెతో ఈ సరుకుల గురించి కూడా మాట్లాడి ఒప్పందం చేసుకుంటే మీ మంచితనం మూలంగా మీ యొక్క నిజాయితీ మూలంగా ఆవిడ ఈ అవకాశాలు కూడా వ్యాపార అవకాశాలు ఎక్కువగా మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా, అలా వెళ్ళి మాట్లాడండి అని కూడా ఒక సలహా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఆయన చెప్తారు, నేను మిమ్మల్ని సిరియా లాంటి ఒక దూర ప్రదేశానికి పంపించడం నాకు ఎన్నటికీ ఒప్పుకోను, నాకు ఇష్టం ఉండదు, కానీ నా పరిస్థితుల ప్రభావం వల్ల నేను ఇలా చేయాల్సి వస్తుంది అని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజల్లాహు గారి సరుకుల్ని తీసుకుని సిరియా అయితే బయలుదేరారు. ఇక్కడికైతే మనకు ఒక టాపిక్ అయ్యింది. రెండోది వచ్చి మనకి దైవదౌత్యం అంటే నబువత్ యొక్క సూచనలు అనమాట. దీంట్లో ఏంటంటే సిరియా వెళ్ళేటప్పుడు ఖదీజా రజల్లాహు గారు ఒక నమ్మకస్తుడైన ఒక వ్యాపారాన్ని చూసుకునే ఒక బానిస మైసరాని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వెంట ఇచ్చి పంపిస్తారు. ఆయన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి సేవ చేయడానికి కూడా ఒక అవకాశం అనేది దొరుకుతుంది అన్నట్టు పంపిస్తారు. అయితే సాధారణంగా చెప్తూ ఉంటాం కదా, ఒక మనిషిని గురించి తెలుసుకోవాలి అంటే ఆ మనిషితో ప్రయాణం చేయాలి అని. ఇలాంటి అవకాశమే మైసరాకు దొరికింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి, ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని గురించి తెలుసుకోవడానికి అతనికి ఒక అవకాశం అనేది దొరికింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాటల్లో కానీ చేతల్లో కానీ ఎలాంటి వైరుధ్యం అనేది ఉండదు అనే విషయాన్ని అతను తెలుసుకుంటాడు. చాలా దగ్గరగా ఉండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అతను ఒక అవగాహన తెచ్చుకుంటూ ఉంటాడు, ఆయన మీద ఒక అభిప్రాయాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. దారిలో మైసరా ఎన్నో అద్భుతాలను చూస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా జరుగుతున్న అద్భుతాలను అతను చూస్తూ ఉంటాడు. వాటిలో ఒకటి ఏంటంటే బస్రా సమీపంలో అంటే బస్రా వెళ్ళే దారిలో ఒక చోట దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడికి ఒక సన్యాసి వస్తాడు. ఆ సన్యాసి వచ్చి అంటే దగ్గరలో నివసిస్తూ ఉంటాడు. ఆ సన్యాసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు, ఇతను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటారు కదా, అతను చూసి చూడగానే ఏమంటాడంటే ఈ చెట్టు కింద దైవప్రవక్తలు తప్ప ఇంకా ఎవరూ విశ్రాంతి తీసుకోలేరు అని చెప్తాడు. ఆ తర్వాత అతను అక్కడ ఉన్న మైసరాని అడుగుతాడు, ఇతని కళ్ళల్లో ఎర్ర రంగు ఛాయలు ఏమన్నా ఉన్నాయా అని. మైసరా చెప్తాడు, అవును ఉన్నాయి కదా అని. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, గుర్తుంచుకో, ఈయన దైవప్రవక్త అవుతాడు, ఇతనే అంతిమ దైవప్రవక్త కూడా అని అతను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా సూర్యుని వేడి నుండి కాపాడడానికి ఇద్దరు దైవదూతలు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరలో ఆయనకి నీడ ఇస్తూ తిరుగుతూ ఉంటారు. ఈ విషయాన్ని కూడా మైసరా చూస్తాడు. ఒక కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మైసరాతో కలిసి మిట్ట మధ్యాహ్నం పూట మక్కా నుండి తిరిగి వస్తున్నప్పుడు ఖదీజా రజల్లాహు కూడా ఈ విషయాన్ని గమనించారు అని అయితే ఒక ఉల్లేఖనంలో అయితే ఉంది.
ఇంకొక సందర్భంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఒక వ్యక్తి వ్యాపార విషయంలో గొడవ పడతారనమాట. గొడవ కొంచెం ఇదిగా మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి ఏమంటాడంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, అయితే నువ్వు ఈ వ్యాపార నిమిత్తం లాత్, ఉజ్జా మరియు ఇలాంటి దేవతలపైన ప్రమాణం చెయ్యి అని అంటాడు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అంటారు, నేను వాటిపైన ఎన్నటికీ ప్రమాణం చేయను, వాటి వైపు నుండి వెళ్ళినప్పుడు కూడా నేను వాటిని లెక్క చేయను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తారు. అయితే ఇక్కడ ఇస్లాంకు పూర్వం అరబు వాసులు లాత్, ఉజ్జా ఇంకా మనాత్ అనే 3 విగ్రహాలను ఆరాధించేవారనమాట. వీళ్ళు దేవతలుగా వీటిని పూజిస్తూ ఉండేవాళ్ళు. ఈ అరబు వాసులు ఏం చేసేవారంటే ఈ 3 దేవతల్ని అల్లాహ్ యొక్క కూతుళ్ళు అని అనేవారు వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే వీరు వ్యాపార నిమిత్తం ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక విగ్రహం అంటే ఒక రాయి ఏదైనా దాని ఆకృతి వేరే విధంగా ఉంటాయి. అంటే రాయిలు సాధారణంగా రౌండ్గా ఉంటాయి, లేకపోతే పొడవుగా ఉంటాయి, ఏదో రకంగా ఉంటాయి. కానీ వాటి ఆకారం ఏదైనా చెక్కబడి ఉన్నట్టు ఉన్నా, లేకపోతే వీళ్ళకి ఒక రకమైన ఒక చిత్రపటంలాగా కనిపించిన, లేకపోతే ఒక విధమైన ఏదైనా ఆకారం కనిపించిన వీళ్ళు ఏమనుకునేవారంటే ఇది దేవత అని వాళ్ళు అనుకునేవారు. వాటిని తీసుకొచ్చి వీళ్ళు ఈ అరబు వాసులందరూ మక్కా దగ్గరలో వాటిని చేరుస్తూ ఉండేవారు. దగ్గరలోనే కాదు, చెప్పాలంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నబూవత్ వరకు కూడా, అంటే దైవదౌత్యం స్వీకరించి ఆయన ఆ స్వహస్తాలతో విగ్రహాలను విసిరిగొట్టే వరకు ఎన్నో అక్కడ విగ్రహాలు నాటుకుపోయాయి. అంతేకాకుండా మక్కాలో కూడా లోపల వైపుకి 360 విగ్రహాలు అయితే వాళ్ళు చేర్చి ఉంచారు. ఇది ఒక విషయం అనమాట. ఆ తర్వాత వచ్చేసి మైసరాతో ఇలా అంటాడు ఆ వ్యక్తి, అంటే అంతకుముందు చెప్పాడు కదా ఈ లాత్, ఉజ్జా మీద ప్రమాణం చేయమని, ఆ వ్యక్తి చెప్తున్నాడు మైసరా దగ్గరికి వెళ్ళి, అల్లా సాక్షి ఇతను దైవప్రవక్త, నేను అంతకుముందు దైవ గ్రంథాలను చదివాను, మా ధార్మికవేత్తలు చెప్తూ ఉండేవారు ప్రవక్త లక్షణాలు ఏంటంటే ఇలాగా ఎవరి మీద పడితే వాళ్ళు వాళ్ళ మీద ప్రమాణం చెయ్యరు అని. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇతరుల కంటే కూడా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖదీజా రజల్లాహు గారికి ఆ యొక్క ధనాన్ని అయితే ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు లెక్క వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇతరుల కంటే కూడా ఎక్కువగా ధనాన్ని ఈయన అక్కడ ఆర్జించడం జరిగింది. ఈ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖదీజా రజల్లాహు గారు ముందే చెప్పారు 2 వంతులు నేను ఎక్కువ ఇస్తాను అని. ఆ 2 వంతులే కాక ఈవిడ ఆ విజయాన్ని చూసి ఇంకా ఎక్కువగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ధనాన్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనకి 3వ టాపిక్ సిరియా నుండి తిరిగి వచ్చాక ఖదీజా రజల్లాహు గారు మైసరా ఇద్దరు చర్చించుకుంటున్నారు. ఈ చర్చలో ఇబ్నే నౌఫిల్ కూడా ఉన్నారు. నౌఫిల్ అంటే ఖదీజా రజల్లాహు గారి పెదనాన్న కుమారుడు అని మనం అంతకుముందే తెలుసుకున్నాం కదండి. వీళ్ళు ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారు వ్యాపారంలో జరిగిన విషయాల గురించి. మైసరాని ఖదీజా రజల్లాహు గారు అడుగుతున్నారు అక్కడ ఏం జరిగింది ఏంటి అని. మైసరా చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు, ఆ సమయంలో ఇలా ఒక సన్యాసి వచ్చాడు, ఈ విషయాన్ని చెప్పాడు, అతను ప్రవక్త అని చెప్తే దైవదూతలు ఇతన్ని నీడేవ్వడానికి కూడా వచ్చారు అని కూడా ఆ విషయం కూడా చెప్తాడు. ఇదంతా విని వరఖా ఉన్నారు కదా, వరఖా బిన్ నౌఫిల్, అతను ఇలా అంటాడనమాట, ఖదీజా నువ్వు చెప్పింది నిజమే అయితే, ఇతను చెప్తున్న మాటలు కూడా నిజమే అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దేశానికి కాబోయే ప్రవక్త, అంటే అరబ్ దేశానికి ఒక ప్రవక్త ఈ మధ్యలో రాబోతున్నాడు అని అనుకున్నాం కదా, ఈ సమయం అయితే ఆసన్నం అయ్యింది కాబట్టి ఇతనే ఒక దైవ ప్రవక్త, ఈ అరబ్ వాసుల్ని ఏలడానికి వచ్చిన ఒక దైవ ప్రవక్త అని ఆయన చెప్తారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఖదీజా రజల్లాహు గారు ఒక సోదరిమణి ఉంటారనమాట. ఆవిడ సిరియాలో వ్యాపారం చేస్తూ ఉంటారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పాటు వేరే కొంతమందిని కూడా ఆవిడ సరుకులు ఇచ్చి పంపిస్తారు. అయితే అక్కడికి సిరియాకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చాక లెక్కలు చూసుకుంటే ఆవిడే ఇంకా తిరిగి శ్రమ చేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే మాటికి ఆ డబ్బుల కోసం ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఇంకా అతను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర కూడా వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగమని చెప్పేవారు అనమాట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొహమాటం వల్ల అలా చేయలేకపోయారు. ఈ విషయం ఖదీజా రజల్లాహు దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి అంటే ఖదీజా రజల్లాహు గారి సోదరిమణి ఆవిడ దగ్గర స్వయంగా వచ్చి ఈ విషయాన్ని చెప్పుకుంటారనమాట. నేను డబ్బుల విషయంలో ఇలా ఇబ్బంది పెట్టాను వాళ్ళని, మిగతా వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పడుతున్నారు, కాకపోతే ప్రవక్త గారు మాత్రం అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాత్రం
నన్ను ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు, ఇప్పటి వరకు ఆ ధనాన్ని గురించి కూడా ఆయన నా ముందు ప్రస్తావన తీసుకురాలేదు అని చెప్తారు. ఈ విషయానికి ఖదీజా రజనీనా గారు చాలా సంతోషిస్తారు. ఏంటి ఇలాంటి రోజుల్లో కూడా, ఇంత అన్యాయంగా ఉండే రోజుల్లో కూడా ఇంత మంచివారు ఉన్నారా, ఒకరి గురించి ఆలోచించేవారు కూడా ఉన్నారా అని ఆవిడ ఒక మాటలు విని ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వినయ విధేయతలను చూసి చాలా సంభ్రమాశ్చర్యాలకి ఆవిడ గురి అవుతారనమాట. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్తూ వింటూ దానిపై ఆచరించే సద్బుద్ధిని కూడా ప్రసాదించాలి. అలాగే మనం ఏదైతే వింటున్నామో దానిపై అమలు పరిచే సద్బుద్ధిని ప్రసాదించుగాక.